ఇందాక అక్క కూడా ఇదే గిఫ్ట్ గురించి ఎందుకు అడిగింది? ఆరాటం టెన్షన్ ఏం లేదు ప్రియా. ఇందాక వచ్చిన అతను చాలా స్పెషల్ గిఫ్ట్ చూస్తే ఆశ్చర్యపోతారో అన్నాడు. నేను క్యాజువల్గా ఫోన్ మాట్లాడుకుంటూ ఇటు వస్తే ఆ గిఫ్ట్ కనిపించింది. తప్పని తెలిసినా కానీ ఆ స్పెషల్ ఏంటో తెలుసుకోవాలనే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక తీసి చూశానంతే. రాధిక గారు కూడా బహుశా అందుకే అడుగుంటారు. ఏముంది అందులో? 2000 రూపీస్ నోట్ ఉంది. అదే సర్ప్రైజ్ గిఫ్ట్. ఇదిగో నాకు అదే అర్థం కావట్లేదు. సరిపోయింది. సర్లే పదండి, కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది, పిలుస్తున్నారు, పదండి. సరే సరే, ఆలస్యం అయిపోతుంది. కేక్ కట్ చేద్దామా? ఏంటమ్మరు అలా ఉన్నావు? కేక్ కట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అక్క, హ్యాపీ బర్త్డే టు యూ. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. పిల్లా పాపలతో చల్లగా ఉండండి.
రాధిక ప్రవర్తన విడ్డూరంగా ఉంది. భర్త మీద అమితమైన ప్రేమ చూపిస్తుంది. ఇష్టమైనవన్నీ కూడా వండి పెడుతుంది. కైలాష్ ఇంటికి రావడం కాస్త ఆలస్యం అయితే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి సంసారం దగ్గరికి వచ్చేసరికి భర్తని ఎందుకు దూరం పెడుతోంది? ఏదైనా బలమైన కారణం ఉండుంటుందా? ఇదంతా ఒక ఎత్తైతే భర్త మీద అంత ప్రేమున్న మనిషి వకీల్ దగ్గర నుంచి ఈ విడాకుల నోటీస్ ఎందుకు పంపినట్టు? అసలు వీటిని పంపించింది రాధికేనా? నా మదిలో మిదులుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేది తన కన్న తల్లి మాత్రమే. ఏంటి నాన్నమ్మ ఇది? విడాకుల పత్రం. ఏమంటున్నావు నాన్నమ్మ? విడాకుల పత్రం ఏంటి నాన్నమ్మ? ఇన్ని రోజులు నీ భార్య మీద నువ్వు చూపిస్తున్న ప్రేమకి నీకిచ్చిన మర్యాద రాది. నీ భార్యని చిన్న మాట కూడా అనకుండా ఎంతో ప్రేమతో తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నందుకు అది నీకిచ్చిన కానుకరా ఈ విడాకుల పత్రం. రాత్రి ఎందుకు నాన్నమ్మ నాకు విడాకులు ఇవ్వాలనుకుంటుంది? నువ్వేమన్నా పొరపాటు పడుతున్నావేమో? నీ కళ్ళ ముందే నోటీస్ ఉందిరా. ఇందులో నువ్వు అపురూపంగా చూసుకున్నా నీ భార్య సంతకం ఉంది. చూడు. అది నీ భార్య సంతకమేనా కాదా? రాధికతే నానమ్మ. నా భర్త కైలాష్తో కలిసి ఉండడం నాకిష్టం లేదు. అతని నుంచి నాకు విముక్తి కావాలి. విడాకులు మంజూరు చెయ్యండి అని రాధికే స్వయంగా నీకు పంపించిన విడాకుల పత్రం. వచ్చావా? రా. ఎక్కడికెళ్ళావు? కాలేజ్కి వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేసి వస్తున్నానమ్మమ్మ. మీ నాన్న కల నెరవేరాలని, నీ ఆశయం ఆగిపోకూడదని నిన్నెలాగైనా డాక్టర్ చేయాలని ఆరాటపడుతున్నా నీ భర్తకి నువ్విచ్చే బహుమానం విడాకుల నోటీసా? నేను డివోర్స్ నోటీస్ పంపించడం ఏంటమ్మమ్మా? అమాయకంగా నటించింది చాలు. మరిదేంటి? దానికేమిటి నీ సమాధానం?
నా మనోడు నీకేం తక్కువ చేశాడు? వాడి ప్రేమలో నీకెక్కడ లోటు చూపించాడు? వాడు నిన్నెంతో అపురూపంగా చూసుకున్నాడు. అలాంటప్పుడు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? చెప్పు. అసలు నువ్వు నానమ్మా, ఒక్క నిమిషం. నేను నిన్ను ఎంతగా నమ్మాను, ఎంతగా ప్రేమించాను. నువ్వు తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నా సర్దుకుపోయాను. నాకు ప్రపంచమే మా అమ్మ. నీ మీద కోపగించుకున్నా, నిన్నొక మాట అన్నా, నిన్నే సపోర్ట్ చేసి వెనకేసుకొచ్చాను. పెళ్ళి అయ్యేదాకా నన్ను అమ్మ గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. ఆ తర్వాత ఆ బాధ్యత నువ్వే తీసుకున్నావని నేను భ్రమపడ్డాను. గత కొన్ని రోజులుగా నన్ను దూరం పెడుతుంటే ఏదైనా బాధలో ఉన్నావనుకుని అర్థం చేసుకున్నాను. గుండెల్లో నాకు ఎంత బాధ అనిపించినా నేను సహించాను, మౌనం వహించాను. మళ్ళీ మళ్ళీ అదే ప్రేమ నీ మీద చూపించాను. నాకింత నమ్మక ద్రోహం చేస్తావా నువ్వు? ముందు నుంచి రాధిక తీరు అలాగే ఉంది అత్తయ్య గారు. అత్తగారి ముందు భర్త ముందు నక్క వినయాలు చూపించింది. లేనిపోని ప్రేమలన్నీ ఒలకపోసింది. చాటుగా కైలాష్ బాబు మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉంది. మేమెప్పటి నుంచో గమనించి వదిన గారికి చెప్తే మమ్మల్నే తిట్టింది. మా చెల్లెమ్మైతే కూతుర్లా చూసుకుంది. ఆమెను కూడా మోసం చేసింది రాధిక. ఇంకా మాటలు అనవసరం. నువ్వు నాకు విడాకులు ఇవ్వాలనుకోవడం కాదు రాధిక. నేనే నిన్ను శాశ్వతంగా నా నుంచి దూరం పెడుతున్నాను. ఏమండి, అసలు నాకు చాలు. కళ్ళ ముందు నీ సంతకంతో సహా సాక్ష్యం కనిపిస్తూ ఉంటే ఇంకా ఏం చెప్పాలని చూస్తున్నావు? ఈ క్షణం నుంచే నీకు నాకు ఉన్న బంధం తెగిపోయింది. కైలాష్, నువ్వు ఆవేశపడకు. తనసలు విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటుందో అది తెలుసుకుందాం. చెప్పు రాధిక, ఎందుకు నువ్వు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నావు? ఆ కారణం చెప్తే అదేమిటో నేను పరిష్కరిస్తాను. ఇంకా పరిష్కరించుకునేది ఏం లేదు నానమ్మా. నా జీవితంలో ఇక రాధికకి స్థానం లేదు. తక్షణమే ఇక్కడి నుంచి పంపించేయాలి.
ఈ క్షణం నుంచి నువ్వు నీ జ్ఞాపకాలు ఏది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో బయటికి. రాధిక, రాధిక, భార్య మీద కైలాష్ ఎంతో ప్రేమను పెట్టుకున్నాడు. మరి స్వయంగా రాధికే విడాకుల పత్రం పంపింది అని తెలిస్తే నా మనవడు అసలు తట్టుకోలేడు. ఆ కోపంతో శాశ్వతంగా భార్యని దూరం పెడతాడు. అసలు కాపురం చేయకుండా కైలాష్ని రాధికెందుకు దూరం పెడుతోంది? ఎందుకు ఇలా నోటీస్ పంపించింది? ఇవన్నీ నేను తెలుసుకోవాలి. వాళ్ళ కాపురాన్ని నేను సరిదిద్దాలి. వీళ్ళిద్దరి కాపురం బాగోలేదని తెలిస్తే శకుంతల అస్సలు తట్టుకోలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. నమస్కారం అమ్మా. రండమ్మా. నేనెవరో మీకు తెలుసా? తెలుసమ్మా, రాధిక చెప్పింది. ఓ, ఈ వయసులోనే నీకు భర్తలేని లోటు చేసి చాలా అన్యాయం చేశాడు. మీరు కూర్చోండమ్మా, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆగు. నువ్విచ్చే మంచినీళ్లతో నా గొంతు తడారదు. ఓ పక్క ప్రేమ, మరో పక్క బాధ, ఇంకో పక్క అనుమానం. రకరకాల ఆలోచనలతో తడారిపోయిన నా గొంతుకి నువ్విచ్చే సరైన సమాధానమే నా దాహాన్ని తీర్చగలదు. అడగండమ్మా, చెప్తాను. ఇద్దరూ ఆడపిల్లలే ఉన్నారు. నీ అల్లుళ్లే కొడుకులయ్యి ఉండాలి, అవునా? అవునమ్మా. మా అదృష్టం కొద్దీ ఇద్దరు అల్లుళ్ళు కొడుకుల్లా బాధ్యత తీసుకొని అలాగే మసులుకుంటున్నారండి. కానీ నీ పెద్ద కూతురు ప్రవర్తన నీ అల్లుడు కొడుకు బాధ్యత నుంచి తప్పుకుని నీకు దూరం అయ్యేలా చేస్తోంది. ఏం చేసిందమ్మా రాధిక? పెళ్ళై ఇన్ని నెలలయింది. నీ కూతురి కడుపులో నలుసెందుకు పడలేదో కనుక్కున్నావా? భార్యాభర్తలిద్దరూ కొన్నాళ్లు పిల్లలొద్దని నిర్ణయం తీసుకున్నారేమోనని అడగలేదమ్మా. సరే పోనీ, నీ కూతురు సవ్యంగా కాపురం చేస్తోందో లేదో, తన భర్తని సరిగ్గా చూసుకుంటుందో లేదోనని మీ అల్లుణ్ణి కనుక్కున్నావా? అలాంటి అనుమానం నాకెప్పుడూ రాలేదమ్మా. ఇద్దరూ కలిసిమెలిసి ఉంటారు. ఏనాడు అత్తింట్లో బాధ ఉందని, కష్టం కలిగిందని నా కూతురు కూడా నాతో ఎప్పుడూ చెప్పలేదు. పైగా చాలా సంతోషంగా ఉన్నానని కూడా చెప్పింది. అయినా ఎందుకమ్మా ఇవన్నీ అడుగుతున్నారు? అసలు రాధిక ఇష్టాన్ని, అభిప్రాయాన్ని తెలుసుకుని పెళ్లి చేశావా? లేకపోతే నీ ఇష్టాన్ని బలవంతంగా రుద్ది, బలవంతంగా నీ కూతురి మెడలు వంచి నా మనవడితో తాళి కట్టించావా? లేదమ్మా, రాధిక మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఇష్టమని వాళ్ళ నాన్నగారికి చెప్పాకే ఈ పెళ్లి చేశాం.